హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషాన్స్ లిటిల్ వరల్డ్. పూరి ట్రిప్ డే 2. మేమైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అయ్యాము. మేము ఉండే రూమ్ దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి 2.5 km ఉంటుంది. ఆ ఆటో వాడిని అడిగితే 200 తీసుకున్నాడు. ఆ ఆటో డ్రాప్ చేసిన దగ్గర నుంచి ఇంకా 1.52 km మళ్ళీ వాక్ చేయాలి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే. ఫస్ట్ అయితే ఈ పాప ఇలా బాటిల్స్కి వాటర్ నింపుతుంటే ఎందుకు నింపుతుందో ఏంటో అనుకున్నాము. ఆ ముందైతే అన్నదానం జరుగుతుంది. మేము కూడా అయితే అక్కడికి వెళ్ళి తినేసిన తర్వాత అర్థమైంది ఆ పాప ఎందుకు నీళ్ళు నింపుతుంది బాటిల్స్ కానీ అనేది. అక్కడ భోజనం చేసిన వాళ్ళందరికీ తను వాటర్ ఫ్రీగా సప్లై చేస్తుంది, వాళ్ళ ఇంట్లో వాటర్ పట్టేసి. దాని తర్వాత అర్థమైంది అన్నమాట మాకు ఆ పాప ఎందుకు వాటర్ ఫిల్ చేస్తుంది, ఎందుకు చేస్తుంది అనేది. చాలా మంచిగా అనిపించింది పాప ఆ ఏజ్లో అలా వాటర్ సప్లై చేయడం అనేది. మొత్తానికి ఒక 5-6 గల్లీల్లో తిరిగి ఒక 2 కిలోమీటర్లు 1.5-2 కిలోమీటర్లు నడిచి మొత్తానికి అయితే మెయిన్ రోడ్లోకి అయితే వచ్చాం, రథయాత్ర జరిగే మెయిన్ రోడ్లోకి. ఎండ అయితే బీభత్సంగా ఉంది. నిన్న ఆటో ఎక్కినప్పుడు అయితే చెప్పులు అవి లేకుండా వెళ్ళండి, తొక్కిసలాట్లో ఇబ్బంది అయితే పడిపోతారు చెప్పులుంటే అని అన్నాడు. ఆడి మాటలేనుంటే మేమైతే ఇంకా ఇబ్బంది పడేవాళ్ళం. మీకు ఈ రైట్ కార్నర్లో కనబడే పిక్స్ వచ్చేసి సేమ్ ఇలానే వీళ్ళకి ముందు ఇంకొక బృందం ఇలాగే డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడు క్యాప్చర్ చేసిన పిక్స్ అవి. ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో కనిపించే ఆ 2 స్నాప్స్ వచ్చేసి హనుమాన్ గెటప్ వేసుకున్న అతనివి క్యాప్చర్ చేయాలని చేశాను ఆ ఇమేజెస్ 2. క్రౌడ్ అయితే బీభత్సంగా ఉన్నారు. ఆ క్రౌడ్ దాటి ఇప్పుడు ఆ కనబడే ప్లేస్ దగ్గరే ఆగిపోయాం మేము. అది దాటి ఆ ముందుకు వెళ్దామని ప్రయత్నించినా కానీ అవ్వలేదు మాకు. ఇప్పుడు ఆ మనుషులందరూ లైన్గా నించొని కనబడుతున్నారు కదా, ఆ మధ్యలో ఉన్న గ్యాప్ వచ్చేసి అంబులెన్స్ కోసం వే క్రియేట్ చేసింది అది. ఈ వాటర్ స్ప్రేయింగ్ సిస్టమ్ మాత్రం చాలా బాగా పెట్టారు. ఎండకి జనాలు బాగా ఇదవుతున్నారు అని చెప్పేసి, కొంచెం ఉపశమనంగా ఉంటుందని చెప్పేసి చాలా చోట్ల పెట్టారు అలా వాటర్ స్ప్రేయింగ్ సిస్టము. దగ్గరగా వెళ్ళి తీయటానికి కుదరకపోయినా కానీ మన దగ్గర ఉన్న టెలిలెన్స్ వల్ల ఆ రథాలు కానీ ఆ టెంపుల్ కానీ అంత క్లోజ్ షాట్స్ తీయడానికి పాసిబుల్ అయింది. మనం షూట్ చేసే టైంకి ఇంకా రథాల్లో దేవుళ్ళని ఎక్కించలేదు. పక్కన అడిగి అనుకుంటే ఈవినింగ్ 4 అవుద్దన్నారు. అప్పటికే టైం ఇంకా 11 అయింది. అప్పటి వరకు ఈవినింగ్ 4 వరకు ఇంకా ఏం చేస్తామని చెప్పేసి ఎక్కడో చోట మంచి ప్లేస్ చూసుకొని కూర్చుందామని చెప్పేసి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఆ క్రౌడ్ అంతా దాటుకొని లోపలికి వెళ్ళడానికి 10 నిమిషాలు పడితే రిటర్న్ రావడానికి 1/2 అవర్ పైన పట్టింది. అతను ఎవరో మన విజయవాడేనంట. హాయ్ బ్రో, మాది కూడా విజయవాడే అని పలకరించాడు. తిరిగి వచ్చేసి కూర్చున్నాం. కాళ్ళు చెప్పులు పడుతున్నాయి, ఎండలో ఒళ్ళంతా మంట పడుతుంది. సాయంత్రం 5ంటికి రథం స్టార్ట్ అయ్యేది, మేము ఎర్లీగానే వచ్చేసాం. ఎక్కడ ప్లేస్ లేక ఒక గుళ్ళో లోపల చెట్టు ఉంటే ఆ చెట్టు కింద ఈ బ్లాక్ క్లాత్ వేసుకొని ఇక్కడ కూర్చున్నాం సిట్టింగ్. ఈవినింగ్ 4 వరకు 3 వరకు ఎక్కడే మా పరిస్థితి. పైకి ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్తే ఈ ప్లేస్ కూడా ఎక్కడ వద్దాం అని భయం వేస్తుంది. ఆ పక్కనే అన్నదానం కూడా జరుగుతుంది. మధ్యాహ్నం ఒక ప్లేట్ తీసుకొచ్చుకొని మేము ఇద్దరం తినేసేసి ఇక ఈవినింగ్ 4 వరకు 4:30 వరకు ఇక అక్కడే రెస్ట్ తీసుకుని పోయాము. ప్రజెంట్ అయితే ఓ బిల్డింగ్ ఎక్కేసాము. దానికన్నా ముందు రథం దగ్గరలోకి పాసిబుల్ అయినంతవరకు వెళ్దాము అని అనుకున్నాము. ఒక 300 మీటర్స్ వెళ్ళే వరకే రథం స్టార్ట్ అవుతుంది అని మొత్తం బ్యాక్ టర్న్ అయిపోయారు. అందరూ ఒకసారి అలా రిటర్న్ అయిపోయేసరికి బాగా తోపులాట జరిగింది. మా వెనకాల ఉన్న ఒక లేడీ ఉన్నారు, ఆవిడ మీద దగ్గర 20 మెంబర్స్ 30 మెంబర్స్ దాకా పడిపోయారు. వీళ్ళైతే దేవుడికి సేవ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు. ఇంతమంది క్రౌడ్లో సరిగా ఊపిరాడదు కాబట్టి ఇలా ఉపశమనం కోసం అని ఇలా పంకా తిప్పుతూ ఉంటారంట. మేము ఏదైతే బిల్డింగ్ ఎక్కామో అది వచ్చేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ బిల్డింగ్. అది ఉన్నపళంగా వచ్చేసి ఒక ఇద్దరు దిగిపోండి, ఇక రథం ఆగిపోయింది, ఇంక ఈరోజుకి అయిపోయింది, మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అని అంటే, ఇదేంట్రా మేము ఎక్కడి వరకు అయితే ఉన్నామో అక్కడి వరకు కూడా రాలేదు రథం కనీసం. ఇంకా మేము ఉన్న ప్లేస్కి ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ గ్యాప్తో ఉంది. సరే అని ఇంకా చేసేది ఏం లేక దిగి రథం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ క్రౌడ్ అయితే ఏమీ తగ్గలేదు. ఇంకా ఈ రథం వచ్చేసి బలరాముడి రథము ఫస్ట్ స్టార్ట్ అయింది. ఈ రథానికి నెక్స్ట్ రథానికి దగ్గర ఒక 100 మీటర్స్ డిస్టెన్స్తో స్టార్ట్ అవుతాయి ఈచ్ రథము. ఇది వచ్చేసి సెకండ్ రథము, సుభద్రాదేవి అమ్మవారి రథం. ఇది
వెనకాల ఇంకా వెనకాల కనిపిస్తుంది, అది జగన్నాథుడి రథము. అక్కడ కూడా వెళ్దాము. ఇదే మూడో రథము, జగన్నాథుడి రథం. ఇది గుడి దగ్గరలోనే ఉండిపోయింది. ఇంకా చాలా ముందుకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాము. రథం అయితే ముందుకు రాలేదు, మేమే మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది టెంపుల్ దగ్గరికి. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఫొటోస్ దిగుదామని చెప్పేసి మేము అక్కడ ఫొటోస్ దిగుతా ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు, ఎవరో అన్నోన్ పర్సన్స్. మాకు కూడా కొంచెం తీసి పెట్టండి ఫొటోస్, నెంబర్ ఇచ్చి సెండ్ చేయండి కొంచెం అని అడిగారు. వాళ్ళకి తీసిన పిక్స్ వచ్చేసేసి ఇవే. తర్వాత వాళ్ళు నెంబర్ తీసుకొని వాళ్ళకి సెండ్ చేసిన తర్వాత వాళ్ళు చూసుకొని హ్యాపీగా రెస్పాండ్ అయ్యి థ్యాంక్ యూ బ్రో అని మెసేజ్ పెడితే చాలా హ్యాపీ అనిపించింది. దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోయాము. రథయాత్రలో షూట్ చేసిన కొన్ని క్లిప్స్ అన్నీ కలిపి ఒక సాంగ్ లాగా షూట్ చేశాను. అది కూడా సపరేట్గా మన ఛానల్లో పెడతాను, చూడండి. మన కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.